మోడల్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. ఓకే జ్యోతిరాజు గారు, మరి మన రమణి ఈ సరికొత్త కార్యక్రమానికి మొట్టమొదటి కాలం రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు ఇందు మేడం, అనంతపూర్ నుండి చేస్తున్నాను. హాయ్ ఇందు, ఏం చదువుతున్నావమ్మా? నేను 10th ఎగ్జామ్స్ మొన్ననే కంప్లీట్ అయిపోయాను మేడం. ఓకే ఓకే ఇందు, సరే నీకేమైనా ప్రాబ్లం కానీ లేకపోతే తెలుసుకోవాల్సిన విషయం కానీ ఏమైనా ఉంటే మనతో పాటు ప్రొఫెసర్ పి జ్యోతిరాజ గారు ఉన్నారు, వారికి నీ సమస్య గురించి వివరంగా చెప్పమ్మా. ఓకే మేడం. చెప్పమ్మా. అదే ఎగ్జామ్స్ టైంలో అన్ని అయిపోయినా కూడా ఎగ్జామ్స్ టైంలో నర్వస్ అయిపోయింది, ఏమి సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు నీ ఎగ్జామ్స్ అయిపోయినట్టు ఉన్నాయి కదా, నిన్నటితో కంప్లీట్ చేస్తున్నట్టున్నావు కదా, నిన్న ముందు ఫేస్ చేయడానికి కూడా కొంచెం ఏమన్నా సొల్యూషన్స్ అట్లా ఫిక్స్ లాగా చెప్తారేమో అనేసి. దేన్ని ఫేస్ చేయడానికి? ఎగ్జామ్స్ ని ఫేస్ చేయాలి. ఓకే, ఆల్రెడీ నీకు ఇప్పుడు ఎగ్జామ్స్ అంటూ ఒక అయిపోయాయి కదా, ప్రెసెంట్ అయితే కొంచెం రిలాక్స్ స్టేజ్ లో ఉంటూ ఉంటావు. లేదు మేడం, పాలిటెక్నిక్ కానీ అంటే వెరీ గుడ్ యాక్చువల్లీ. సో మనం మాట్లాడే విషయం కూడా అదే. నువ్వు ఆల్రెడీ అంటే 10th క్లాస్ ప్రిపరేషన్ అనేది ఒకలా ఉంటుంది, ఎందుకంటే అక్కడ నువ్వు చదివిన దానికి ఎంత చదివితే అంత మార్క్స్ వస్తాయి కాబట్టి అది వేరే విషయం. పోటీ పరీక్షకు వెళ్ళేటప్పటికి ఏంటంటే 100% మార్క్స్ రావాల్సిన అవసరము లేదు. సో నువ్వేంటంటే ఇప్పటిదాకా నువ్వు చదివిన సబ్జెక్ట్ ని, అది ఏదైతే ఉందో నీకు రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉందో నేను ఎంతవరకు పర్ఫామ్ చేయగలను. ఒకవేళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి డైలీ టెస్టింగ్ అనేది డైలీ అట్లీస్ట్ మార్నింగ్ ఒక టెస్ట్ కింద, ఈవినింగ్ ఒక టెస్ట్ కింద టైం సెట్ చేసుకుని, రేపు ఎగ్జామ్కి వెళ్తే నేను ఎలా అయితే ఉంటానో అలా టైం సెట్ చేసుకుని ఆ టైం ప్రకారం కనుక సిస్టమేటిక్ గా, అంటే సరిగ్గా ఎగ్జామ్ ముందు రోజు కాకుండా ఈ రోజు నుంచే కనుక నువ్వు ప్రిపేర్ అవుతూ ఉంటే సరిగ్గా ఎగ్జామ్ టైంకి వెళ్ళేటప్పటికి ఏంటంటే నేను ఇన్ని ఎగ్జామ్స్ రాశాను కాబట్టి ఈ ఎగ్జామ్ రాయడం నాకు పెద్ద పని కాదు అని ఫస్ట్ నీకు మానసికంగా నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే నీకు కాన్ఫిడెన్స్ వచ్చిందో నువ్వు బాగా చేయగలవు. రెండోది, ఏ సబ్జెక్ట్ అయితే నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అన్నదానికి ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. చాలా మంది చేసే పని ఏంటంటే ఏదో టెస్ట్ పేపర్స్ అని తీసుకుని ఏదో చేస్తారు, అలా కాకుండా బేసిక్స్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మీ టెక్స్ట్ బుక్ లోంచి వస్తుంది కాబట్టి ఆ టెక్స్ట్ బుక్స్ ఇంకొకసారి థరోగా చదువుకుంటే సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుంది. ఎప్పుడైతే సబ్జెక్ట్ మీద కమాండ్ వచ్చిందో నువ్వు పరీక్షను చాలా కాన్ఫిడెన్స్ గా రాయగలుగుతావు. ఈ రెండు కనుక పాటిస్తే డెఫినెట్ గా నీకు రిజల్ట్ బాగా వస్తుంది. ఆల్ ది బెస్ట్. ఓకే మ్యామ్, ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. హలో మేడం, నమస్కారం మేడం. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం, నా పేరు సంపత్ కేశంద్రం మేడం. చెప్పండి. మా అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ మేడం. అయితే మ్యాథ్స్ లో కొద్దిగా బాగా వీకున్నాడు సార్ మేడం. అసలు బాగా ఇంటర్లో బాగా ఇబ్బంది పడ్డాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడండి? అవునండి. అంటే ఒక మ్యాథ్స్ ఒకటి, మిగతావన్నీ చేయగలుగుతున్నారా సబ్జెక్ట్స్? అన్ని చేస్తాను కానీ మ్యాథ్స్ ఒక్కటే అర్థం కావట్లేదు అంటారండి. అంటే ఏం లేదండి, అంటే ఇంటర్మీడియట్ దాకా ఉన్న మ్యాథ్స్ వేరుంటుంది, బీటెక్ వచ్చేటప్పటికి ఏంటంటే మ్యాథ్స్ కొంచెం డిఫికల్టీ లెవెల్ కొంచెం హై లెవెల్ కి వెళ్తుంది, డిఫికల్టీ లెవెల్ పెడుతుంది. బహుశా దానికి ఉన్న నాలెడ్జ్ సరిపోవట్లేదు అనుకుంటా. ఒకవేళ ఎవరైనా, నేను డైరెక్ట్ గా నేను సజెస్ట్ చేయకూడదు, ఒక సీనియర్స్ హెల్ప్ ఎవరైనా తీసుకుంటే, సాధారణంగా వాళ్ళ సెకండ్ ఇయర్ లో ఉన్న వాళ్ళు కానీ థర్డ్ ఇయర్ లో కానీ ఇలాగే ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో ఒకసారి వెళ్ళి అసలు యాక్చువల్లీ మొత్తం మ్యాథ్స్ ప్రాబ్లం కాకపోవచ్చు, ఏ చాప్టర్స్ తనకి ప్రాబ్లం గా ఉన్నాయి అన్నది వాళ్ళు